ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇజ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇజ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. అవును, మనము దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటూ ఉండాలి. మరి దావీదు భక్తుడైతే చెప్తున్నాడు, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద ఆశ పెట్టుకొనుచున్నానని. ఆయన ఎలా కాస్తున్నాడంటే, ఎలా కనిపెడుతున్నాడంటే, కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు ఆశ పెట్టుకొని ఉన్నది, కనిపెట్టుచున్నదని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. అవును, దేవుని యందు మనం ఆశ పెట్టుకుంటూ ఉండాలి. ఆయన మాట మీద ఆశ పెట్టుకొని ఆయన కొరకు కనిపెట్టుకునే వారిగా ఉంటున్నప్పుడు ఆయన ఆయన మనల్ని కృపతో నింపే దేవుడు. ఆయన యొద్ద మనకు సంపూర్ణ విమోచన దొరుకుతుంది. అలాగే మన దోషములన్నిటి నుండి ఆయన విమోచించి మనల్ని రక్షించే దేవుడు. అవును, మనం కనిపెట్టుకున్నప్పుడు ఆయన మన కృపతో మనల్ని అలంకరిస్తున్న దేవాది దేవుడు. కాబట్టి ఆ కృపామయుడి దగ్గరికి, ఆయన పాదాల చెంతకు మనము ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. రాజాది రాజా గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడా, మంచి కాపరి దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వాధికారి దేవా, నిరంతరము దేవా అయ్యా, ఇదిగో తండ్రి, మమ్మల్ని ప్రేమించున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృపతో మమ్మల్ని ఆదరిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ కరుణ కటాక్షములతో, నీ కరుణా వాస్యములతో దేవా అనుదినము నూతన పరుస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దయగలవాడా, ఇదిగో తండ్రి, మరి ఒక్కసారి దేవా నీ పాదాల చెంత చేరి దేవా నిన్ను స్తుతించి ఘనపరిచే భాగ్యము దేవా మాకు చేరి వచ్చిన అందరికీ దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత మంచి దేవుడో దేవా, గొప్ప దేవుడవే దేవా, పూజనీయుడు దేవా, వెలుపుల్లో నీ వంటి వారు ఎవరూ లేరయ్యా. నీవే మహనీయుడివే దేవా, మహోన్నతుడివే దేవా, మా మధ్య నిత్య నివాసముగా దేవా మమ్మల్ని దేవా నీ రెక్కల నీడలో భద్రపరిచి కాచి కాపాడుతున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, ఇదిగో తండ్రి, నీ కొరకు దేవా కనిపెట్టుచున్న వారిని అందరినీ దేవా ఉద్ధరించు వాడవే అన్నవాడా. అయ్యా, ఇదిగో నీ మాట కొరకు ఆశ పెట్టుకొని దేవా కనిపెడుతున్నా దేవా ప్రతి ఒక్కరిని దేవా నీ సంపూర్ణ విమోచన దయచేయబడుచున్నాను. మా దోషములన్నిటి నుండి దేవా మమ్మల్ని విడిపించబడుచున్నానయ్యా. మా విమోచకుడు సజీవుడని దేవా విమోచన గానములతో దేవా నేను స్తుతించి గణపరచడానికి ఇదిగో తండ్రి పాదాల చెంత చేరి ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా, ఇదిగో మా ఇరుకులు, ఇబ్బందుల్లో, సమస్యల్లో దేవా అన్ని పరిస్థితుల్లో దేవా ఇదిగో తండ్రి ఆట కొరకు దేవా యెహోవా మీద ఆశతో దేవా నీ యందు ఉన్న దేవా నీవేమైతే సెలవిస్తావో అని దేవా నీ మాట కొరకు కనిపెడుతున్న వారి అందరికీ దేవా అయ్యా, ఇదిగో తండ్రి, నీ వాక్యము ద్వారా దేవా నీ పలుకు ద్వారా దేవా మాతో మాట్లాడబడుచున్నానయ్యా. అయ్యా, యెహోవా మాట మాకు శక్తినిస్తుందయ్యా. దేవుని మాట మాకు బలాన్నిస్తుందయ్యా. అయ్యా, ఇదిగో నీ మాట చొప్పున దేవా మా జీవితాలు ఆశీర్వకరంగా, దీవెనకరంగా మారుతాయ్యా. అటువంటి మాటను మాకు దయచేయమడుచున్నాను. అయ్యా, ఇదిగో తండ్రి, దేవాది దేవా నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా. నీ వాక్యమే మాకు ఆరోగ్యం ఇస్తుందయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, నీ వాక్యమే మాకు జీవం కలుగజేస్తుందయ్యా. అటువంటి జీవం గల వాక్యముతో దేవా నీ స్వరాన్ని మాకు వినిపించబడుచున్నాను. మా ఆత్మలకు దేవా కనిపెట్టుచున్న ఆత్మలకు దేవా అయ్యా, ఇదిగో తండ్రి, కావలి వారు కనిపెడుతున్నట్లు దేవా నీ మాట కొరకు దేవా ఆశతో కనిపెడుతున్న ప్రతి ఒక్క హృదయాలతో దేవా నువ్వు మాట్లాడమడుచున్నాను. ఉల్లసింపజేయమడుచున్నాను, ఉత్తేజింపజేయమడుచున్నాను, ఉజ్జీవింపజేయమడుచున్నాను. ఈ అమూల్యమైన మాట ద్వారా దేవా విశ్వాసంలో అదే కృపను మాకు దయచేయమడుచున్నానయ్యా. నీ సంతోషాన్ని మాకు దయచేయమడుచున్నాను. సర్వశక్తిమంతుడా, ఇదిగో తండ్రి,
నీ సహాయం మాకు దయచేయమడుచున్నాను. అయ్యా ఇదిగో ఇంతవరకు దేవా, అయ్యా ఇదిగో మమ్మల్ని దీవించి, ఆశించి దేవా అభివృద్ధిపరిచినవాడా, అయ్యా ఇదిగో నీ ప్రేమతో ఇచ్చిన టెహిల్ల సంఘాన్ని విశాలపరిచినవాడా, అద్భుతములు చేయడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకార్యములు జరిగించుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మరి ఒక్కసారి చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని దేవా, నీ ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతాలు జరిగించమడుచున్నాను. దేవా నీ సహాయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి దేవా, నీ సన్నిధిలో ఉన్న దేవ సంపూర్ణ సంతోషాన్ని, సమాధానాన్ని మాకు అనుగ్రహించమని, మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు కమ్మని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ అనే పాట పాడుకుంటూ రాజాధిరాజుని స్తుతిద్దాం. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించు నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేదదిచి నిత్య జీవమిచ్చి, నన్ను కరుణించి ఆదరించి సేదదిచి నిత్య జీవమిచ్చి, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, నాకే మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి, నాకే మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నాకే పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నిటిని తుడిచి, నాకే పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నిటిని తుడిచి, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే
బట్టి బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలో నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవాది దేవ, నిత్యుడుగు ప్రభా, సమాధానకు అధిపతి దేవా, మా మధ్య నిరంతరము దేవా నిత్య నివాసం చేస్తున్నవడానికి కొన్నాళ్ళు చెల్లిస్తున్నాను. ఆది సంభూతుడానికి కొన్నాళ్ళు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో తండ్రి, మొదటివాడు కడపటివాడు అయ్యుండి దేవా దినము దేవా నీ ప్రేమతో, ఆశ్చర్యమైన ప్రేమతో దేవా, నీ కల్వరిలోని ప్రేమతో దేవా అయ్యా ఇదిగో తండ్రి అయ్యా మమ్మల్ని ప్రేమిస్తున్నవడానికి కొన్నాళ్ళు చెల్లిస్తున్నాను. నీ ప్రేమ గొప్పదయ్యా, నీ జాలి గొప్పది అయ్యా, ఇదిగో నీ దయ గొప్పదయ్యా, నీ కృప గొప్పదై దేవా, మమ్మల్ని దేవా ఎంతగానో ప్రేమించిన వాడానికి కొన్నాళ్ళు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి, నాశనకరమైన గుంట నుండి దేవా, జికటగల ఊబి నుండి దేవా నీ విలువైన ప్రేమతో మమ్మల్ని రక్షించుకున్నవడానికి కొన్నాళ్ళు చెల్లిస్తున్నా. జీవగల దేవానికి కొన్నాళ్ళు చెల్లిస్తూ దేవా మా కొరకే దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవా రక్తాన్ని చిందించి దేవా మరణాన్ని జయించి దేవా తిరిగి లేచిన మృత్యుం చేయడానికి కొన్నాళ్ళు చెల్లిస్తున్నాను. పునరుద్ధానుడానికే కొన్నాళ్ళు చెల్లిస్తున్నాను. నేనే మార్గమును, సత్యమును, జీవన ఉన్న దేవుడానికి కొన్నాళ్ళు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ ప్రేమతో దేవా మమ్మల్ని దీవించి, ఆశించి, అభివృద్ధిపరిచి నీ రెక్కల్లేలో మమ్మల్ని వర్ధిలింపజేస్తున్నవడానికి కొన్నాళ్ళు చెల్లిస్తూ దేవా అయ్యా చేరి వచ్చిన ప్రతి బిడ్డ మీద దేవా నీ ప్రేమతో నింపి బలపరుస్తున్నవడానికి కొన్నాళ్ళు చెల్లిస్తూ ఈ ఆరాధన అంతా నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. ఆది అంతం వరకు నువ్వు నడిపించమని, నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వెయ్యబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థనతో ఆయన వాక్య దర్శనాన్ని చేద్దాం. ఆయన ముఖ దర్శనం చేసి ఆయన స్వరం వినాలని ఆయన చెంతకు చేరి ఉన్నాం. ఆయన మాట మీద ఆశ పెట్టుకుని ఉన్న మనల్ని ఆయన ఆత్మతో నింపి మనల్ని ఆయన మాట చొప్పున ఆయన చిత్తం ఏముందో మనకు తెలియజేయను. కాబట్టి ఆయన సన్నిధిలోకి ప్రార్థన పూర్వకంగా చేరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. రాజాది రాజా గొప్ప దేవానికి కొన్నాళ్ళు చెల్లిస్తున్నానయ్యా. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన వాడా, మరి ఒక్కసారి ఇదిగో తండ్రి నీ వాక్య దర్శనం మేము చేస్తుండగా దేవా అయ్యా ఇదిగో నీ ముఖ దర్శనాన్ని మాకు దయచేయమడుచున్నా, నీ ఆత్మీయ స్వరము మాకు వినిపింపజేయడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ జీవము గల స్వరముతో దేవా అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని ఉత్తేజించపరచమనడుచున్నాను, బలపరచబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో మేమేమై ఉన్నామో దేవా అది సమస్తము నీకు తెలుసయ్యా. అయ్యా ఇదిగో నీ మాట మీద మేము ఆశ పెట్టుకుని ఉన్నామయ్యా. అయ్యా ఇదిగో కావలి వారు దేవా అయ్యా ఉదయం కొరకు దేవా ఎలా అయితే ఎదురు చూస్తున్నారో దేవా నీ మాట కొరకు దేవా మేము ఎదురు చూస్తుండగా దేవా నీ కొరకు మేము కనిపెడుతుండగా దేవా నీ మాట మాకు దయచేయమడుచున్నాను, నీ స్వరాన్ని వినిపింపజేయమడుచున్నాను. అయ్యా ఇదిగో నీ ఆత్మీయ ఆహారమును మాకు అనుగ్రహించి దేవా మా జీవను బలపరచమడుచున్నాను. మా ఆత్మీయ జీవితాలను దేవా నీకు దేవా నీలో ఎదుగుటకు దేవా దేవా విశ్వాసము దయచేయమడుచున్నాను.
చేయబడుచున్నానయ్యా. వినటం వలన విశ్వాసం కలుగును గనుక దేవా, అయ్యా ఇదిగో తండ్రి ఈ మాట వింటున్నప్పుడు దేవా, మాలో దేవా విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి సంపూర్ణంగా దేవా బలపడడానికి దేవా నీ మాట మాకు దయచేయమడొచ్చున్నానయ్యా. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీవు మాతో మాట్లాడమడొచ్చున్నాను. నీ స్వరాన్ని వినిపించి అనేక హృదయాలకు కావాల్సిన దేవా ఆత్మీయ ఆహారముతో దేవా, ఆదరణ కలిగిన మాటలతో దేవా వారి జీవితాలను బలపరచమడొచ్చున్నానయ్యా. అయ్యా వినుచున్నప్పుడు దేవా ఇదిగో తండ్రి నీ వాక్కునే వినిపింపజేయబడుచున్నాను. నీ స్వరాన్నే వినిపింపజేయబడుచున్నానయ్యా. దేవాది దేవా ఎన్నికలైన జ్ఞాపకం చేసుకుని దేవా, అయ్యా ఇదిగో తండ్రి నా నోటి నిండా నీ మాటలు పెట్టబడొచ్చున్నానయ్యా. అయ్యా నీ స్వరాన్ని దయచేయబడుచున్నాను. నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచే దేవా నువ్వు మాట్లాడమని, నీ కృపలో దాయిలో నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి బలపరచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవాది దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాట, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజు మన మూల వాక్యం ఏర్పరచుకున్నట. ఎందుకొరకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? ఎక్కడి నుండి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు? ఎవరెవరిని ఏర్పాటు చేసుకుంటున్నాడు? దేని కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయం మీద ఈరోజు దేవుని సన్నిధిలో ఉంటున్న నువ్వు, నన్ను దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడో దాని విషయమే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో ఇలా వాక్యం సెలవిస్తుంది. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృప మహిమకు కీర్తి కలుగునట్లు, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృప మహిమకు కీర్తి కలుగునట్లంట. ఎలా అంటే మనకి ఆయన కృప మహిమ ఉచితముగా అనుగ్రహించాడు. ప్రియులుగా మనల్ని పిలుస్తున్నాడు. ఆయనకు కీర్తి కలగడానికి ఆయన మనకి ఏం చేస్తున్నాడంటే తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున కృపా మహిమకు కీర్తి కలిగినట్లు దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. మూడవ విషయం ఏంటంటే కుమారులుగా యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. ఒకటి కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, రెండోది దయా సంకల్పము చొప్పున, మూడోది యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకునేను. ఎంత గొప్ప దేవుడండి! ఆయన మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరి కోసం ఏర్పాటు చేసుకున్నాడో ఆయన తెలియజేస్తున్నాడు. ఎట్లనగా అంటే తన ప్రియుని యందంట ఎవరైతే తన కుమారుడు, తన ప్రియుడైన యేసు క్రీస్తు ద్వారా మనకు ఉచితముగా అనుగ్రహించిన ఆయన మహా కృపను, కృప మహిమకు ఆ కీర్తి కలుగునట్లుగా యేసు క్రీస్తు ద్వారా తన చిత్త ప్రకారమే దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే మనల్ని ముందుగా, ఎప్పుడండి మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడంట. అలాగే దేవుని ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే, ఈ లోకము స్టార్ట్ అవ్వక ముందే అనాది సంకల్పములోనే ఆయన నిన్ను, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప దేవుడండి! ఎన్ రాజాది రాజు, గొప్ప దేవుడు అయిన సృష్టికర్త అయిన దేవాది దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు మనల్ని తన కుమారుడిచ్చిన ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్తము చొప్పున దయా సంకల్పము చొప్పున మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాకుండా యేసు క్రీస్తు ద్వారా
తనకి కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించుటకంట ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. ఏ పాటి వారం ఎన్నిక లేని మనల్ని ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన అనుగ్రహించిన కృపాకీర్తికి మహిమ కలగాలని, ఆయన చూపిన మన ఎడల ఆయన దయా సంకల్పము చొప్పున మనల్ని యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా, కుమార్తెలుగా ఆయన పిలుచుకుంటున్నాడు. అంతే కాకుండా నిర్ణయించుకుంటున్నాడు. అంతే కాకుండా మనము ఆయన ఎదుట, దేవుని ఎదుట తీర్పు జరిగే సమయంలో ఆయన ఎదుటగా మనం వెళ్ళినప్పుడు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని జగత్తు పునాది వెయ్యబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు. ఈ లోకంలో అనాది కాలములోనే దేవుడు సృష్టించిన సృష్టిలోనే మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు. ఆయన కొరకు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని, కుమారులుగా ఉండాలని, అలాగే ఆ దేవుడు అనుగ్రహించిన దేవుడు పంపించిన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి ఆయన అనుగ్రహించిన రక్షణ అనే ఉచితమైన రక్షణను మనం పొందుకున్నప్పుడు ఆయన కృపా కీర్తికి మహిమ కలుగుతుంది. ఆయన దయా సంకల్పము చొప్పున ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. అంతేకాకుండా జగత్తు పునాది వెయ్యబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఎంత గొప్ప దేవుడంటే ఆయన ప్రేమ కనపరుస్తున్నాడు. అందుకే పరమగీతాల్లో అంటాడు మరి నా ప్రేమ అనే ధ్వజము చేత నేను మోర్చిల్లుచున్నాను. ఆయన ధ్వజం ఎలాంటిదంటే ప్రేమతో కూడిన ధ్వజం. నిన్ను నన్ను ఆకర్షిస్తున్నాడు. నన్ను ఆకర్షించుము మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదము అని పరమగీతాల మొదటి అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు. ఆయన ఆకర్షించడానికి ఎవరైనా అంటారు కదా! ఏమనంటారు? ఇదిగో నేను వండానంటే, నా వంటకాలతో నిన్ను పెట్టి నేను చంపేస్తానని అలా అంటారు. లేదంటే వారు చేసే పనులతోటి నిన్ను ఆహ్, వాళ్ళ యొక్క ప్రేమను తెలియజేస్తుంటారు. కానీ దేవుడు మనకి తన ప్రేమ చేత, ప్రేమ అనే ధ్వజము చేత మనల్ని మూర్ఛిల్ల చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. ఆయన ప్రాణ ప్రియుడై మనల్ని ఆయన ప్రేమ మన యందు చూపిస్తున్నాడు. దేవాది దేవుడు అటువంటి ఆయన ప్రేమ ఎలా ఉంటదంటే, నోటి ముద్దులతో మనల్ని ముద్దు పెట్టుకుంటూ, ఆ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. అది పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. నన్ను ఆకర్షించుము. మేము నీ యొద్దకు వచ్చెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. ఎంత అంటే పరమగీతాల్లో రాస్తున్నాడు. ప్రేమ గురించి రాస్తున్నాడు. పరమగీతాల్లో సొలొమోను చూస్తున్నప్పుడు అవును ఆయన ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రేమతోటే ఆ విలువైన ప్రేమతోటే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తు పునాది వెయ్యబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎందుకోసం అంటే పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండడానికి, దేవుని కుమారులుగా ఉండడానికి, మరి ఆయన కృపా మహిమకు కీర్తి కలగడానికి, ఆయన దయా సంకల్పము చొప్పున ఆయన చిత్తము జరిగించడానికి, నిన్ను నన్ను జగత్తు పునాది వెయ్యబడక మునిపే ప్రేమ చేత, దేవుని ప్రేమ చేత, ఈ లోక ప్రేమ కాదు. ఈ లోక ప్రేమ అశాశ్వతమైనది గానీ, దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించున్నాడు అని యిర్మీయా భక్తుడు అంటున్నాడు. అవును శాశ్వతమైన ప్రేమ అది ఈ రోజుండి రేపు పోయేది కాదు. అనుదినము, అనుక్షణము ఆయన కనుపాప వలె మనల్ని కాచుకుంటూ, ఆయన రెక్కల నీడలో మనకి ఆశ్రయం దయచేస్తూ, ఆయన కృపా మహిమతో మనల్ని నింపుతూ, ఆయన దయా సంకల్పం చొప్పున మనల్ని నడిపిస్తున్న గొప్ప దేవుడు. అటువంటి ప్రేమండి ఈ లోకంలో ఎవరు విడిచినా విడువని ఎడబాయని ప్రేమ ఆయన ప్రేమ. అటువంటి ప్రేమ ఆయన యొక్క ప్రేమ అనుదినము నూతన పరుస్తున్న దేవుడు. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు. ఆ ప్రేమతో మనల్ని క్రీస్తులో మనల్ని ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంటే కీర్తన గ్రంథం 139 కీర్తనల గ్రంథం 139 కీర్తన 16వ వచనంలో మరి భక్తుడు సెలవిస్తున్నాడు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినముల్లో ఒక్కటైనా కాక మునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో
లిఖితములాయెను. అవును. దేవుడు మనల్ని ఎప్పుడు చూసాడు? మనల్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంటే, పిండముగా ఉన్నప్పుడే, తల్లి గర్భములో మనం పిండముగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే ఇర్మియా 4 ఒకటో అధ్యాయం 4 వచనంలో అన్నాడు, "గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నేను నెరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని" అంటున్నాడు. అవును. తల్లి గర్భములో మనం పిండముగా ఉన్నప్పుడే, మనం రూపింపక మునుపే, బయలు పడక మునుపే, గర్భం నుంచి బయలు పడక ముంచే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కొరకు, ఆయన కుమారులుగా ఉండడానికి, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా మనం ఉండడానికి, ఆయన కొరకు మనల్ని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే, నేను పిండమునై ఉండగా నీ కనులను చూచినావును. మనము తల్లి గర్భములో ఉంటున్నప్పుడే, పిండముగా ఒక చిన్న అణువుగా ఉంటున్నప్పుడే దేవుడు దేవుని యొక్క కన్నులు మనల్ని చూస్తున్నాయి. ఆయన కనుదృష్టి మన మీదుండి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సమయంలో దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఆయన మనోహర స్థలములో మనకి ప్రవేశించాము అంటే, అది కేవలము దేవుని యొక్క కృపా సంప కృపా మహిమయే. అంతే కాకుండా ఆయన ప్రేమ చేతే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పిండముగా ఉన్నప్పుడే ఆయన మనల్ని, తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంతే కాకుండా యెషయా గ్రంథం 49 అధ్యాయము మొదటి వచనంలో మరి యెషయా ప్రవక్త అంటున్నాడు, ఇదిగో తల్లి గర్భంలోనే ఉన్నప్పుడే నేను నిన్ను చూచాను అని వాక్యం సెలవిస్తుంది. ఎంత గొప్ప దేవుడండి ఆయన. ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను. మరి చూస్తున్నావా? నేను గర్భంలో ఉన్నప్పుడే యెహోవా నన్ను పిలిచెను. అక్కడైతే పిండమున ఉండగా ఆయన కన్నులు చూస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నప్పుడు ఆయన నన్ను పిలుస్తున్నాడు. ఆ గర్భంలో ఉన్నప్పుడే నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఆయన గర్భంలో ఉన్నప్పుడే, మనం తల్లి గర్భంలోనే ఉన్నప్పుడు ఆయన కన్నులు మనల్ని చూస్తున్నాయి. మనల్ని పిలుస్తున్నాయి కూడా. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడండి. ఆయన మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన కొరకు మనల్ని ప్రతిష్ఠించుకుంటున్నాడు. రాజాధిరాజు ఎంత మంచి దేవుడండి. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు మనల్ని చూస్తున్నాయి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన యెహోవా నన్ను పిలుస్తున్నాడని మనం తెలుసుకుంటూ ఉండాలి. ఆయన ఈరోజు కాదు, ఇప్పుడు కాదు, తల్లి గర్భములో ఒక్క పిండముగా, అండముగా ఉన్నప్పుడే, అణువుగా ఉంటున్నప్పుడే ఆయన నిన్ను చూసాడు, నిన్ను పిలిచాడు. ఆయన కొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. ఈ లోకపు పునాది వేయక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, దేవుని కుమారులుగా ఉండడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడి నుండి ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను, నన్ను అంటే, మరి 48 అధ్యాయము యెషయా గ్రంథం 48 అధ్యాయం 10 వచనంలో చూసినప్పుడు, ఎక్కడి నుండి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని అది చూస్తే, నేను నిన్ను పుటము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించి తిని, నా నిమిత్తము, నా నిమిత్తమే అలాగు చేసేదను. ఎలా చేస్తున్నాడంటే, మనల్ని పరిశుద్ధపరచుకోవడానికి, ఆయన కొరకు ఏర్పాటు చేసుకోవడానికి మనకి పుటము వేశాడంట. అంటే వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించి తిని. అవును. మన హృదయాలను పరిశోధించే దేవుడు, పరీక్షించే దేవుడు. మనం కూర్చుంటా, లేచుట, నించునుట, మాట్లాడట ప్రతీదీ ఆయనకి తెలుసు. మన మాట నోటికి రాక మునుపే, మనం అడగక మునుపే మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఆయన. అటువంటి దేవుడు నిన్ను, నన్ను, నాలో ఉన్న, నీలో ఉన్న ప్రతి పాపానిని ఆయన ఇబ్బంది కొలుములో పెట్టి మనల్ని పరీక్షించి, ఆయన కొరకే, నా నిమిత్తము, నా నిమిత్తమే
అలాగు చేసేదను అంటున్నాడు. దేవుని కొరకు నిన్ను పరిశుద్ధపరుచుకుంటున్నాడు. దేవుని కొరకు ఏర్పాటు చేసుకుంటున్నాడు. కొలిమిలో పెట్టి, పుటము వేసి, ఎలా అయితే బంగారాన్ని, సువర్ణమును ఏ విధంగా అయితే అమూల్యమైన విశ్వాసంలో ఎదుగుటకు మరి వాళ్ళు ఆ బంగారాన్ని ఎలా అయితే వేస్తారో, ఆ మంటలో వేసి దాన్ని కాల్చి ఒక హారంగా ఎలా అయితే తయారు చేస్తారో, మరి నిన్ను నన్ను ఆయన కొరకు పరిశుద్ధపరుచుకుంటున్నాడు. ఆయన మనల్ని పరిశుద్ధపరచడం అంటే ఇబ్బంది కొలుములో పెట్టి పరీక్షించి నిన్ను నన్ను ఆయన కొరకు ఏర్పాటు చేసుకుంటున్న దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయన కొరకు మనం చేయబడ్డాం. ఆయన పిండముగా ఉన్నప్పుడేమో ఆయన కన్నులు మనల్ని చూస్తున్నాయి. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనల్ని పిలుచుకుంటున్నాడు. అంతేకాకుండా జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎలా ఏర్పాటు చేసుకున్నాడంటే, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని, అది ఎందుకోసంటే నా నిమిత్తమే అలాగు చేశాను అని దేవుడు చెప్తున్నాడు. ఎంత గొప్ప దేవుడండి! యాకోబు, నేను పిలిచిన ఇజ్రాయేలు, నాకు చెవియొగ్గి వినుము. నేనే ఆయనను. నేను మొదటి వాడను, కడపటి వాడను. నా హస్తము భూమి పునాది వేసెను. నా కుడి చేయి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసెను. వాటిని పిలువుగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి. దేవాది దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్నాడు ఎవరు అంటే, ఆయనే మొదటివాడు. ఆయనే కడపటి వాడైన దేవాది దేవుడు. ఆయన హస్తమే సర్వ సృష్టికర్త అయిన దేవాది దేవుడు. ఈ భూమికి పునాది వేసిన దేవుడు. ఈ ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసిన దేవుడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్న దేవుడు. రాజాది రాజు, సర్వ సృష్టికర్త. ఆయన నిన్ను నన్ను పిలుస్తున్నాడు. నేనే 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 ఆజ్ఞ ఇచ్చిన వాడను. నేనే అతన్ని పిలిచి తిని, నేనే అతన్ని రప్పించి తిని, అతని మార్గము తేజరిల్లును. నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి అని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఆయన కొరకు నా కొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నానని దేవుడు పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి ఈ లోకమంతా వెళుతుందంట. వాటిలో చూస్తున్నాం. నేను వాటిని పిలువుగా ఒక్కటి తప్పకుండా అవన్నీ నిలుచును. అలాగే ఈ సృష్టంతటిని ఆయన పిలుస్తున్నప్పుడు అవన్నీ వచ్చి ఆయన ముందు మోకరిల్లుతున్నాయి. మనము కూడా దేవుని కొరకు ఏర్పాటు చేయబడ్డాం. ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని, పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు మనల్ని చూసాయని, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను పిలిచాను, దేవుడు మనల్ని పిలిచాడని, జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని, ఆయన సన్నిధికి ఆయన పుటము వేసుకొని మనల్ని ఆయన ఇబ్బంది కొలుములో మనల్ని పరీక్షించి ఆయన కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని మనం గుర్తెరిగి ఆయన చెంతకు రమ్మని పిలుస్తున్నాడు. అలా వచ్చినప్పుడు మన మార్గం అంట తేజరిల్లుతుందంట. మన మార్గము ఆశుకరంగా మారుతుంది. మన మార్గము ఆయన సరళమైన మార్గముగా ఏర్పాటు చేస్తాడు. అటువంటి దేవుడు ఆయన పిలుచుకుంటున్నాడు. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈ గొప్ప దేవుడండి. ఎవరెవరిని ఏర్పాటు చేసుకుంటాడు? ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకుంటాడు అంటే, ఆయన ఈ లోకంలో ఉన్న గనులను కాదు, ఈ లోకంలో ఉన్న పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారిని కాదు, ఈ లోకంలో మరి చాలా శక్తివంతులైన వారిని కాదు. ఎవరిని పిలుచుకుంటాడు అంటే, ఎలాంటి వారిని పిలుచుకుంటాడు ఆయన? ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు అంటే, మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 29వ వచనంలో మరి దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 29వ వచనంలో చూస్తున్నప్పుడు, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరినంటే ఏర్పాటు చేసుకున్నాడు? వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడంట. ఎవరికి సిగ్గు తేవాలనంటే, జ్ఞానులైన వారికి సిగ్గు తేవడానికి ఈ లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అవును, వెర్రివారమైన మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకంలో మరి జ్ఞానులు ఏర్పాటు చేసుకోలేదంట, వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అంతేకాకుండా బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో
బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఒకటి వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. రెండోది బలహీనులైన వారిని ఏర్పరచుకుంటున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని నీచులైన వారినంట చూస్తున్నాం. ఒకరినేమో జ్ఞానం సిగ్గుపరచుటకంట వెర్రివారిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. మరలాగే బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అవును. మనకి తెలుసు. మనం ఎలాంటి వారో మనకు తెలుసు. పాపులమైన మనల్ని, ఆయన ఎన్నిక లేని మనల్ని, తృణీకరింపబడిన వారిని, మరి బలహీనులమైన మనల్ని ఆయన కొరకు ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భంలోనే ఉన్నప్పుడే నిన్ను నన్ను చూచిన కన్నులవి. ఆయన మనకి ఆయన తల్లి గర్భంలో మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనల్ని పిలుచుకున్న దేవుడు, మనల్ని ప్రతిష్ఠించుకున్న దేవుడు. ఆయన కొరకు ప్రేమ చేత క్రీస్తులో ఉచితముగా తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్తము చొప్పున దయా సంకల్పం చొప్పున ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. ఆయన కృపతో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దయతో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమతో మనల్ని ఏర్పరచుకున్నది ఎందుకంటే ఆయన యొక్క ఆయన యొక్క సన్నిధిలో మనం ఉండాలని. ఎలాంటి వారమైనా మనం ఎందుకు పనికిరాని వారమైనా, మరి వ్యర్థులమైన ఈ లోకంలో ఎన్నిక లేనివైన మనల్ని ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. జ్ఞానవంతులు అయిన వారిని కాదు. మరి ఆళ్ళ జ్ఞానవంతులు సిగ్గుపరచడానికంట మరి ఆయన వెర్రి వారిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. మరి మన మాటలు అన్నీ చూసినప్పుడు వెర్రివారుగానే ఉంటాం. వింతగా ఉంటామంట. ఈ లోకానికి ఒక వింతగా ఉంటున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును. మనం మాట్లాడే మాటలు ఇలా అస్తమాట్లు దేవుడా! దేవుడా! అంటారేంటి? అంటే ఒక వెర్రివారుగా మనల్ని చూస్తూ ఉంటారు. ఏ సమస్య వచ్చినా, ఏ శోధన వచ్చినా దేవుడు చూసుకుంటాడులే. ఏ కీడొచ్చినా సరే అది ఆ కీడు వెనుక దేవుడు మేలే చేస్తాడు. ఇది కీడు కూడా నాకు మేలే చేస్తాడని మాట్లాడుతుంటాం కదా! ఈ మాటలన్నీ విన్న వాళ్ళకి ఎలా ఉంటదంటే వెర్రి మాటలుగా ఉంటూ ఉంటాయి. అందుకే దేవుడు ఆ వెర్రిగా, పిచ్చిగా ప్రేమించే వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. వెర్రి ప్రేమ అంటారే, పిచ్చి ప్రేమ అంటారే, ఆళ్ళ నోటి నుంచి వచ్చేవి అవే మాటలు. నిన్ను విడిచిపెట్టను, నిన్ను విడువను, ఎడబాయను అని ఆయన అంటుంటే, ఆయన పాదాలు కూడా విడవకుండా ఏ సమస్యలో అయినా సరే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నడిపిస్తాడు, దేవుడు నన్ను ఆదుకుంటాడు అని ఆలోచనలు ఈ లోకానికి వెర్రిగా ఉంటూ ఉంటాయి. అందుకే జ్ఞానులు సిగ్గుపరచడం కంట, ఆ వెర్రి వారిని ఏర్పాటు చేసుకుంటున్నాడంట. అంతే కాకుండా దేవుని కొరకు ఎలాంటి పనైనా చేసేస్తాను అని ఈ లోకంలో నా అంత బలవంతుడు లేదు అని అనుకున్న వారు కూడా దేవుడు అటువంటి బలవంతులను కోరుకోలేదంట. అటువంటి శక్తిమంతులను కోరుకోలేదు. దేవుడు బలహీనులను కోరుకుంటున్నాడు. బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. అంతే కాకుండా ఎన్నికైన వారు, ప్రత్యేకింపబడిన వారు, పరిశుద్ధులుగా పిలువబడుతున్న వారిని కాకుండా దేవుడు నీచులైన వారిని, అపవిత్రుల్ని, పాపంలో ఉన్న నాశనకరమైన గుంటలో ఉన్న వారిని, జిగటగల ఊబిలో ఉన్న వారిని, పాపమనే కూపంలో ఉన్న వారిని ఆయన పరిశుద్ధ రక్తములో, క్రీస్తు రక్తములో ఉచితముగా అనుగ్రహింపబడిన మహిమకు కీర్తి కలగడానికే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడండి. తన చిత్తాన్ని నెరవేర్చడానికి దయా సంకల్పము చొప్పున ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. ఎన్నికైన వారిని కాదు, ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిని తృణీకరింపబడిన వారిని లోకంతో తృణీకరించబడుతూ ఉంటారు. అనేకులుగా తృణీకరించబడుతూ ఉంటారు. నువ్వెప్పుడు మాట్లాడు దేవుడా, దేవుడా అంటావు. నీతో మాట్లాడడం వేస్ట్ అని తృణీకరిస్తూ ఉంటారే, అటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనం చూసినప్పుడు దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంటది. మరి ఎవరు దేవుని శిష్యులైన మరి శిష్యులు 12 మంది శిష్యుల్ని చూసి వాళ్ళంటారు, మీరు
విద్య లేని పామరులు కదా అని అంటారు. అవును. బాగా చదువుకొని ఈ నాలెడ్జంతా తెలిసిన వారిని ఎన్నుకోడు దేవుడు. విద్య లేని పామరులు, దేవి తెలియని వారినే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని, ఆహ్, ఆహ్, బలహీనులైన వారిని మరి ఆయన కొరకు ఏర్పాటు చేసుకుంటాడు. ఈరోజు నువ్వు నేను ఈ లోకంలో ఉన్నావంటే, ఈ స్థితిలో ఉన్నావంటే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నిక లేని మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. పాపం అనే కూపంలో పడి ఉన్న మనల్ని, ఆయన నీచులుగా తృణీకరింపబడిన మనల్ని ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కొరకు ప్రత్యేకించబడుతున్నాడు. ఎలా అంటే ప్రేమ చేత, ఆయన యొక్క ప్రేమ చేత ఆయన క్రీస్తులో ఆయన కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కుమారులుగా ఉండడానికి, కుమార్తెలుగా ఉండడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి, నిర్దోషులుగా ఉండడానికి ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. గొప్ప దేవుడండి. ఆయన ప్రేమ గొప్పది. ఆయన జాలి గొప్పది. ఆయన దయ గొప్పది. ఆయన మనకు తోడుగా ఉండి నడిపిస్తున్న గొప్ప దేవుడు. తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే మనల్ని చూచాయ కనులు. ఆయన పిలుచుకున్నాడు. ఆయన కొరకు ఏర్పాటు చేసుకుంటున్నాడు. అంతేకాకుండా దేని కొరకు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈ వెర్రివారినైనా, ఈ బలహీనులైనా, నీచులనైనా, తృణీకరింపబడిన వారైనా, ఎన్నిక లేని వారినైనా ఎందుకొరకు ఏర్పాటు చేసుకుంటున్నాడంటే, రెండో తెస్సలోనికలకు రాసిన రెండో పత్రిక, రెండో అధ్యాయము 13వ వచనంలో మరి ఆయన ఎందుకొరకు ఏర్పాటు చేసుకున్నాడో మనకి తెలియజేస్తున్నాడు. తెస్సలోనికలకు రాసిన రెండో పత్రిక, రెండో అధ్యాయము 13వ వచనంలో చూసినప్పుడు, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను, రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. దేవుడు సెలవిస్తున్నాడు. ఎలా అంటే, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలను. దేని వల్ల మనం దేవుని కొరకు ఏర్పాటు చేసుకోబడ్డామంటే, పరచుట వలన, దేవుని ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడ్డవారుగా, దేవుని సత్యాన్ని, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునైన యేసుక్రీస్తు నామమును అనే సత్యాన్ని మనం నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి, ఇప్పుడు కాదు, జగత్తు పునాది వేసినప్పుడే, ఆది అంతము లేనివాడైన, మొదటివాడు కడపటివాడైన ఆ దేవుడు తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నిన్ను నన్ను దేవుని యొక్క రక్షణ పొందుకొనుటకు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు అంత గొప్ప దేవుడండి. ఆయన కొరకు ఆయన రక్షణ వస్త్రాన్ని ధరించాలని, ఆయన రక్షణ పాత్ర మనం పట్టుకొని, చేతులతో పట్టుకొని ఆయన సన్నిధిలో నిలబడడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఆయన ఇచ్చిన రక్షణ ఆనందమును అనుదినము ప్రకటించడానికి ఆయన మనల్ని పరిశుద్ధ వాక్యము ద్వారా, ఆయన యొక్క ఆత్మ పరిశుద్ధత ద్వారా మనల్ని పరిశుద్ధపరుచుకొని, దేవుడే నిజమైన దేవుడు, యేసుక్రీస్తులోనే విజయము, యేసుక్రీస్తులోనే మనకి యేసుక్రీస్తు నామములోనే మనకి జయము కలుగుతుంది, ఆయన ద్వారానే మనకి రక్షణ కలుగుతుంది అని సత్యాన్ని నమ్ముట ద్వారా దేవుని యొక్క రక్షణ పొందుటకు దేవుడు మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అవును. ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని అనుదినము ధరిస్తూనే ఉండాలి. అలాగే ఆయన ఇచ్చిన రక్షణ పాత్రను మనం చేత పట్టుకొని స్తుతి కీర్తన పాడుతూ ఉండాలి. ఆయన ఇచ్చిన రక్షణ ఆనందమును అనుదినము మన ఇతరులకు తెలవజేయడానికి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాకుండా మరి ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఇంకొక పని కోసం ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కీర్తనల గ్రంథం 135 అధ్యాయము, కీర్తనల గ్రంథం 135 అధ్యాయము 4వ వచనంలో అంటున్నాడు. ఒకటి, ఆయన రక్షణను పొందుకోవడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే మరి 135 కీర్తన 4వ వచనంలో ఆయన తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత మంచి దేవుడండి. ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. యెహోవా తన కొరకు యాకోబుని ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇజ్రాయేలును
ఏర్పరచుకునను. నిన్ను నన్ను తన సొంత కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి ఆయన ఈ లోకానికి పంపించి, తన కుమారుణ్ణే మనకు ధనముగా అనుగ్రహించి, నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడండి. తన స్వకీయ ధనముగా నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంటున్న దేవుడు. ఆయన కొరకు, తన కొరకు యాకోబుని ఏర్పాటు చేసుకున్నట్లు, ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. తన ప్రియులుగా, తన శిష్యులుగా ఆయన మనల్ని పిలుస్తున్న దేవుడు. పరిశుద్ధులుగా ఉండడానికి, నిర్దోషులుగా ఉండడానికి, తన కుమారులుగా ఉండడానికి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. పిండముగా ఉన్నప్పుడే, తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడే ఆయన కన్నులు మనల్ని చూస్తున్నాయి. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఇదిగో నా కొరకు ఏర్పాటు చేసుకున్నానని ఆయన నిన్ను నన్ను పిలుస్తున్న దేవుడు. ఆ జగత్తు పునాది వెయ్యబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎలా చేసుకున్నంటే, పుటము వేసి ఆయన ఇబ్బంది కొలువులో పెట్టి నిన్ను నన్ను టెస్ట్ చేసి ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. అవును, నిన్ను నన్ను ఊరికినే ఈ రోజు మనం ఈ విధంగా దేవుని సన్నిధిలో కూర్చొని స్తుతిస్తున్నాం, ఆనందిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ఆయన పని చేస్తున్నాము అంటే ఆయన ఇస్తేనే, ఆయన మనల్ని పరీక్ష చేసి, టెస్ట్ చేసి ఆయన మనకి అనుగ్రహిస్తేనే ఈ విధంగా మనం ఉండగలుగుతాం. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాంటిగా ఉన్నప్పుడు అంటే, వెర్రివారిగా మనం ఉంటున్నప్పుడు, బలహీనులుగా ఉంటున్నప్పుడు, నీచులుగా ఉంటున్నప్పుడు, ఎన్నిక లేని వారుగా ఉంటున్నప్పుడు, ఈ లోకంలో తృణీకరింపబడినప్పుడు ఆయన కొరకు పరిశుద్ధులుగా రక్షణ వస్త్రాన్ని మనకి ధరింపజేసిన దేవాది దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయన కొరకు, ఆయన ఎందుకొరకు అంటే, ఆయన పరిశుద్ధ నామంలో మనము ఆయన రక్షణ పొందుకున్నాం. ఆయన ఆత్మ ద్వారా ఆ దేవుని ఆత్మ ద్వారా మనల్ని పరిశుద్ధపరుచుకొని, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సత్యమైన దేవుడు, ఆయన తప్ప వేరొక నామం లేదు అని, ఆయన దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఆయన్ని పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో మనం అంగీకరించినప్పుడు ఆయన యొక్క రక్షణ పాత్ర మనకు అనుగ్రహించున్నాడు. ఆయన రక్షణ వస్త్రాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. రక్షణ ఆనందంతో మనల్ని నింపుతున్న దేవుడు. అందుకొరకు రక్షణ పొందుటకు దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు. అంతేకాకుండా తన కొరకు ప్రత్యేకింపబడి తన పని చేయుటకు, తన కొరకు స్వకీయ ధనముగా నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుడు ఈ లోకంలో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే, ఇప్పుడు జరిగింది కాదు అది, ఈ రోజు జరిగింది కాదు, నిన్న జరిగింది కాదు, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని కొరకు నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్న దేవుడు. కాబట్టి ఆయన ప్రేమ చేత, ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అవును, ఇచ్చిన ఆయన రక్షణ పాత్రను, రక్షణ ఆనందమును, రక్షణ వస్త్రమును అనుదినము దేవుని స్తుతించేవారిగా, దేవుని ప్రకటించేవారిగా, ఆయన పనిలో తనకు స్వకీయధనంగా మనల్ని ఏర్పాటు చేసుకొని, తన కుమారులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా మనం ఉండడానికి ఆయన కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవాది దేవునికి స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో ఈ చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. పిండమునయుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. పిండమునయుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు,
చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నే లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. మహోన్నతుడైన మా దేవా, నీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో నీ దయా సంకల్పమును బట్టి, నీ కృపాతిశయమును బట్టి, నీ మహోన్నతమైనటువంటి ప్రేమను బట్టి, యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని మీరు ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మాలో ఏ నీతియు, ఏ మంచియు, ఏ మెప్పు లేకపోయినప్పటికీ జ్ఞానులకు బదులుగా వెర్రి వారిని ఎంచుకునేటటువంటి దేవుడు, ఎన్నిక కలిగిన వారికి బదులుగా ఎన్నిక లేని వారిని ఎంచుకునేటటువంటి దేవుడు, ఆశ్చర్యమైనటువంటి ప్రేమను చూపించేటటువంటి దేవుడు. తల్లి గర్భములో మేముండగానే, పిండమునై మేముండగానే నీ కన్నులు మమ్మను చూచెను. జగత్తు పునాది వేయబడక మునుపే మా గురించినటువంటి ప్రణాళికను కలిగి ఉన్నటువంటి దేవుడు. దేవా, నియమింపబడిన దినములలో ఒక్కటైనను పూర్తి కాక మునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. అవును తండ్రి, మా గురించినటువంటి ప్రణాళిక కలిగినటువంటి దేవుడవు, మా గురించి చింతించేటటువంటి దేవుడవు. మమ్మల్ని పరిశోధించి, పరిశీలించి, పుటము వేసి నీ పరిశుద్ధతను మాకు దయచేయుట ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా, నీ రక్తము ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా మీరు మార్చుట ద్వారా మమ్మల్ని ఎన్నుకొని ఏర్పరచుకున్నందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తండ్రితో మమ్మల్ని మమేకము చేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇజ్రాయేలును ఏర్పరచుకొనెను. అవును తండ్రి, రాజులుగాను, రాజులైన యాజక సమూహముగాను, స్వకీయ సంపాద్యముగాను, నీ రాజ్యముగాను ఇజ్రాయేలును, మమ్మును మీరు ఏర్పరచుకున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మమ్మల్ని ఏర్పరచుకొని, పిలుచుకొని నీ నిత్య జీవములోనికి మమ్మల్ని వారసులుగా మార్చినందుకై, కుమారులుగా మమ్మల్ని చేసినందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు తండ్రి అని మేము పిలిచేటటువంటి అర్హత, హక్కు యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు దయచేసినందుకే, మమ్మల్ని ఏర్పరచుకున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఏర్పరచుకున్నటువంటి మేము, ఏర్పరచబడినటువంటి మేము మీ నామమునకు మహిమ తెచ్చే వారలముగా మా బ్రతుకు దినములన్నీ మీకు సాక్షీభూతములుగా, దేవా, ఈ లోకములో అనేకులకు తండ్రి ఆశీర్వాదకరముగా యేసు క్రీస్తు యొక్క ప్రేమను ఈ లోకములో అనేకులకు కనుబరిచేవారిగా, క్రీస్తు స్వారూప్యములోనికి మేము మారు పర్యంతము కూడా మీ కృప సమృద్ధిగా నాకు, మాకు అందరికీ దయచేయమని దేవా, నీ సేవకురాలను ప్రభువా ఇంకను దీవించి, ఆశీర్వదించి, ఆత్మపూర్ణురాలిగా మీరు చేసి అనేకమైనటువంటి విషయములను దేవా మాకు బోధించేటటువంటి కృప మీ సేవకురాలికి మీరు దయచేయమని, విత్తినటువంటి విత్తనము తండ్రి అనేకుల హృదయాలలో ఫలించులాగున ఈ వాక్యమునకు ప్రభువా నీరు కట్టి ఫలింపచేయమని,
ఎవరి కొరకైతే మీరు ఈ మాటలు మాట్లాడారో ఈ మాటలు వారి హృదయములోనికి చేరు పర్యంతము కూడా మీ కృప సమృద్ధిగా దయచేయమని దేవా, నీ దాసురాలికి రావలసినటువంటి దీవెన ఆశీర్వాదములు మీరు దయచేయమని ఆయన తెహిల్లా సంఘాన్ని మీ చేతులకు సమర్పిస్తూ సంఘములో ఉన్న ప్రతి ఒక్క కుటుంబమును దేవా పేరు పేరున మీ సన్నిధిలో జ్ఞాపకము చేసుకుంటూ వారికి రావలసిన దీవెన ఆశీర్వాదములు వారికి దయచేయమని మా భారతదేశాన్ని మీరు దీవించుమని ఆశీర్వదించుమని ఇజ్రాయేలుని దీవించుమని ఆశీర్వదించుమని దేవా, ప్రపంచంలో ఎక్కడ చూసినా నైనా మరి దేశముల మధ్యన యుద్ధముతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుండగా రాజ్యము మీదికి రాజ్యము, దేశము మీదికి దేశము లేస్తూ ఇదిగో నీ రాకడ సంకేతాలను ఈ ప్రపంచానికి ఇస్తుండగా దేవా, ఇంకా ఎందరైతే ప్రభువా నీ తట్టు తిరగకుండా నీ సత్య సువార్తను గ్రహించకుండా ఎరుగకుండా ఉన్నారు వారందరూ కూడా సమయం ఉండగానే మారు మనసు పొంది నీ తట్టు తిరిగి నీ మార్గంలోనికి రావడానికి నీ కృప దయచేయమని మీరు అక్కడ పర్యంతము కూడా మీ సువార్త విత్తనాలు ప్రపంచము యొక్క నలుదిక్కులా వెదజల్లబడడానికి మీ సహాయం దయచేయండి. ప్రతి పరిస్థితిని ప్రభువా మీ అధీనంలో ఉంచుకొనమని మీకు వ్యతిరేకముగా మీకు విరోధముగా లేస్తున్న ప్రతి ఆయుధమును కూడా వర్ధిల్లింప చేయకుండా నాశనము గావించమని దేవా, నీకు వ్యతిరేకముగా నీకు విరోధముగా దుష్టుడు చేస్తున్నటువంటి నైనా మరి ప్రతి ఒక్క పనిని కూడా దేవా మరి సఫలము కాకుండాన్నట్లు మీ కృపదాయ చేయమని నీతిమంతులు తండ్రి నిన్ను ఎరిగిన వారు నీ శరణు తెచ్చిన వారు నీ సన్నిధిలో నీ నీడలో విశ్రమిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీ చేతులకు సమర్పిస్తూ దీవించి వారిని ఆశీర్వదించి సర్వ సమృద్ధిలోనికి నడిపించమని సంఘమును అంచెలంచెలుగా హెచ్చించమని మా కుటుంబాలన్నిటినీ ఎగ్జామ్స్ వ్రాసిన పిల్లలను వ్రాస్తున్న పిల్లలను నూతనముగా నైనా మరి ప్రమోషన్స్ తోటి నెక్స్ట్ క్లాసులోకి ప్రమోట్ అయినటువంటి పిల్లలందరినీ మీ చేతులకు సమర్పిస్తాం. పిల్లల యొక్క జీవితాలను భవిష్యత్తును ప్రభువా మీ చేతుల్లో పెడుతూ దేవునికి దేశమునకు తండ్రి మరి మేలుకరముగా ఉండులాగున పిల్లల యొక్క జీవితాలను మీరు మార్చమని నేను ఎందరైతే అనారోగ్యములతో బాధపడుతున్నారో వారందరి యొక్క నాయన కుటుంబాల్లో ఆరోగ్యాన్ని మీరు దయచేయమని, స్వస్థతను మీరు దయచేయమని, శక్తిని బలాన్ని మీరు దయచేయమని, ఆర్థికముగా ఇబ్బంది పడుతున్న ప్రతి కుటుంబంలో తండ్రి మీ బాహువు చాచి సమయోచితమైన మీ సహాయాన్ని పంపించమని దేవా, ప్రతి ఒక్కరి కుటుంబము గురించి ప్రత్యేకించి తెహిలా సంఘములోని ప్రతి కుటుంబము గురించి మేము ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన ఆలకించి మాకు సమాధానము మీరు దయచేసినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మేము చేస్తున్నటువంటి పనులను, వ్యాపారములను, ఉద్యోగములను దేవా మీ సన్నిధిలో మేము పెడుతూ మా ఉద్యోగాల్లో మా పనుల్లో వస్తున్న ప్రతి ఆటంకమును, అవరోధములను తీసివేసి నెమ్మది, శాంతి, సమాధానము మాకు దయచేయమని, మనశ్శాంతి దయచేయమని, నీవు అనుగ్రహించు సమాధానమును మేము అందరము పొందుకునే కృప మాకు దయచేయమని యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతులాడి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మను శోధంలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, ప్రపంచము యొక్క శాంతికి సదాకాలము తోడేయుండి నడిపించునుగాక. ఆమేన్.
ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.